సార్ మరొక అంశానికి సంబంధించి చూసుకుంటే మురళీమోహన్ గారి ఇంటర్వ్యూ ఒకటి చాలా వైరల్ అవుతుంది. ఆ ఇంటర్వ్యూ ఎప్పుడు చేసిందేమో తెలియదు కానీ ఆ వీడియోస్ మాత్రం ఇప్పుడు బాగా వైరల్ అవుతూ ఉన్నాయి. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానంతో పెట్టుకుంది కానీ లేదంటే వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంది కానీ ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తిరుమల తిరుపతికి 7 కొండలు అవసరమా, 2 కొండలు చాలు, మిగతా 4-5 కొండలు చర్చి కట్టేద్దామని చెప్పి మాట్లాడారు. దానికి ఆ రోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు అడ్డుకున్నారు. ఆ రోజు మాట్లాడిన నెక్స్ట్ డేనే ఆయన పౌరాలగుట్టకెళ్ళి పౌరాలగుట్టలో ఇలా పరిస్థితి ఇలా అయిపోయింది అనేటువంటి కామెంట్లు చాలా వైరల్ అయిపోతూ ఉన్నాయి. ఏం సార్ అసలు ఈ కామెంట్లు ఏంది, అసలు ఇప్పుడు ఎందుకు వైరల్ అవుతున్నట్టు అవి? సార్ ఎవరికైనా కడుపుకి అన్నం తింటే సార్ మనం ఏదైనా చెప్పొచ్చండి. ఇది రాజశేఖర రెడ్డి గారి జీవో. నేను మీకు ఇది ఇస్తాను, వెనకాల డిస్ప్లే చేయండి సార్. సార్ ఇప్పుడండి ఇది 2/6/2007. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు చనిపోయారండి? కడుపుకి అన్నం తింటే ఎవడైనా ఆడితో మాట్లాడొచ్చాం. గడ్డి తిని అనుమానం మొగుడు అన్న పేరు ఎక్కడైనా మీరు ఇంటర్నెట్లో ఎక్కడైనా కొట్టి చెక్ చేసుకోండి, గూగుల్లో మురళీమోహన్ అని వస్తుంది. ఓకే, జీవితాంతం ఆ సినిమాలు నటించినవన్నీ అనుమానం మొగుడు రోల్లే. అంచేది ఏంటంటే ఈయనేదో చౌదరి పరంగా వెంకటేశ్వర స్వామి వెంకన్న చౌదరి అని చెప్పినోడికి ఈయన చెప్పి నిజాలు అందరూ జనాలు నమ్మేస్తారని ఒక భ్రమలో ఉంటాడు. మనం చూసారు కదా, రేవంత్ రెడ్డి దగ్గర నాగరాజే పాట పాడితే నాగిరి డ్యాన్స్ చేసుకుని వెళ్ళాడు. మనం తెలుగుదేశం మర్చిపోయేవాని. ఇదే జగన్మోహన్ రెడ్డి దగ్గర చిరంజీవి గారికి వెళ్ళినప్పుడు దాని గురించి మాట్లాడే మాటలు ఊరు అడిగిన వాళ్ళు లేరంటే సెలరైపోయి బ్యాచ్ అవ్వడంటే ఫస్ట్ మురళీమోహన్. ఎందుకు గవర్నమెంట్ పోతుందని తెలిసి కూడా ఆ రోజు మాట్లాడాడు చంద్రబాబు గారి గురించి. మర్చిపోతావు సార్, ఆ వీడియో వెనక్కి తీసేయండి. తెలివి తక్కువతాను అందరికీ తెలుసు. ఎలక్షన్ అయిన తర్వాత 6 నెలల్లో చనిపోయారు. కానీ ఈ గజెట్ ఎప్పుడు ఇచ్చారు? వెంకటేశ్వర స్వామికి 7 కొండలు తిరుమల వెంకన్నవే అనే గజెట్. అది గజెట్ నెంబర్తో సైతం ఉంది ఇక్కడ, మీరు డిస్ప్లే చేయండి తెలుస్తుంది. వీళ్ళు ఎంత పైశాచికత్వానికి దిగిపోతున్నారంటే జీవో నెంబర్ 746 సార్, డేటెడ్ 2/6/2007. అంటే 2004లో ఎలక్షన్ అయింది. 2004, 5, 6, 7 అంటే గవర్నమెంట్ ఉన్న 4 సంవత్సరాల తర్వాత 2008 కూడా ఎలక్షన్ అయ్యి 2009లో ఆయన చనిపోయాడు. సెప్టెంబర్ కదా. అంటే దేవదేవుడికి సంబంధించిన 5 కాదు, 2 కాదు, ఏకంగా 7కి 7 ఆయనవే దేవుడివే అని ఆయన గజెట్ ఇస్తే కూడా ఈడెవడో ఒక తపేలా ఛానల్ కూర్చుని తపేలా ఇంటర్వ్యూ ఇస్తే అడిగినోడు ఎవడు లేడనా? లేకపోతే తిరుమల వెంకట వీళ్ళందరూ కదా, అలా రియల్ ఎస్టేట్ వాడు ఉండడు కదా ఇక్కడ. చిన్న జీరు ఏం బర్రెలు కాస్తంట కూర్చుని. నీ కాంపిటీషన్ కదా మురళీమోహన్. మమ్మల్ని ఉత్తరించడానికి ఆగమ శాస్త్రం వెనక నుంచి ముందు నుంచి మడతపెట్టి చదివాడు కదా, ఒకసారి చెప్పమను. సారీ, మనోడు ఈ రియల్ ఎస్టేట్ కింగ్ కూడా దాన్ని చెత్తకొండితో పోల్చాడు తిరుపతిని. తిరుమల డస్ట్బిన్ అని పోల్చాడు. ఏది ఆ 1000 కాల మండపం ఎరగొట్టిన తర్వాత 1000 కాల మండపం ఎవరు ఎరగొట్టారు? గౌరవ చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ పెద్ద జీరు అక్కడే ఉంటాడు, పాము కోళ్ళు వేసుకుని ఏడు చేస్తాడు, కరెక్ట్ జెండా ఒకటి కట్టుకుని. నాకు తెలిసి ఇలాంటి పనికొచ్చిన మాటలు ఎప్పుడు మాట్లాడరాలు. హిందూ పరిరక్షణ కోసం కానీ ఎవడు పడితే ఏది పడితే అవాకులు చవాకులు పేలుతుంటే ఇది కాదు ఇదని నాకు తెలిసి జీఆర్ గారు మాట్లాడింది నేను చూడలే. అంటే వాళ్ళకి మర్యాద ఇవ్వట్లేదా అని ఎవడని అడిగితే నేను ఖచ్చితంగా చెప్పగలను. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారని అడగండి ఫస్ట్. ధర్మ పరిరక్షణ కోసం అక్కడ మీ యథాన పెట్టారు. అక్కడ ఏమనంటే మీరే చెప్తారు కదా, పెద్ద జీఆర్ ఆధ్వర్యంలో దైవ కార్యాలని ఆగమ శాస్త్రం ప్రకారం జరుగుతున్నాయని. ఏదైనా అనుకునేవ్వండి, నాకైతే నచ్చలేదు. ఇంకొకసారి ఇలా మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదని కూడా ఎవడన్నా వార్నింగ్ ఇస్తున్నాను. నేనైతే గ్యారెంటీ చెప్తున్నా, తెలుసుకుని మాట్లాడి. తప్పు జరిగింది నిజంగానే. 2007లో గజెట్లో 5 గుళ్ళు అన్నప్పుడు నెక్స్ట్ ప్రభుత్వం 2014లో తెలుగుదేశం వచ్చి మమ్మల్ని ఉద్ధరించిందని చెప్పమనండి, మాట్లాడమనండి. ఆయనే క్లిస్టర్ క్లియర్ గా జీవో 746 2007లో జూన్లో ఒక గజెట్ ఇస్తే 7 కొండలు స్వామివారికే చెందని ఏ నోరుతో మాడుతున్నాడు? చిచే అసహ్యమేస్తాను ఇలాంటివి రోజు వివరించలేక. ఇదే పాడిందే పాడరా పాసిపల్ దాసరా అని వెనకవేమో తీసుకొచ్చి ముందు పెట్టి ఉర్రా మీరంతా. నాకు అర్థం కాదు. అర్థం ఉండాలి దేనికైనా. తిరుపతి లడ్డూతో మొదలెట్టారు, ప్రతిసారి చెంబుడు కాండీలు కలిపి సుప్రీంకోర్టు కూడా చెల్లింది. కానీ వీటన్నిటికీ
రిప్లైలు ఇవ్వాలంటే జరిగింది అది కాదు ఇదని చెప్పాలంటే చెప్పడానికి ఎన్నిసార్లు చెప్తా అనిపిస్తుంది. ఎందుకని వాళ్ళు మాత్రం ప్రతిసారి బురద జల్లుకుంటూనే పోతున్నారు, ప్రతిసారి ఏదో ఒకటి అనుకుంటూనే పోతున్నారు. కానీ ఎన్నిసార్లు చెప్తామా అని ఏమాత్రం అనిపించదు సార్. నేను ఆ ఇంటర్వ్యూలో కూడా చూశాను, దేవుడితో పెట్టుకున్నాడు మిగిలిన వెంటనే చచ్చిపోయాడని చెప్తున్నాడు. 2007 అబ్బాయి ఎప్పుడు ఆయన అదే ఇవాళ అన్నారు, రేపు పొద్దున వెళ్ళిపోయారు, చనిపోయారు. అదే ఆయన చెప్తున్న సంభాషణ దాంట్లో. ఎప్పుడు 2007, ఎప్పుడు 2009? 2007లో పైగా ఆయన ఇచ్చింది జీవో. ఆయన ఆయంలో నేను దళిత గోవిందం అని గ్రామాల్లోకి స్వామిని తీసుకొచ్చారు. ఆ లాయంలో నేను ఏడ పడితే అక్కడ స్వామివారికి టీటీడీ స్థాయిలో దేవాలయాలు కట్టబడ్డాయి. ఈ ఉర్రా మీరు మాట్లాడుతున్నారు, బిల్డప్లు ఇచ్చుకుంటారు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.